ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 జాతులకు పైగా పాములున్నాయి. కానీ వాటిల్లో 500 జాతులు మాత్రమే విషపూరితమైనవని నిర్ధారణ అయ్యింది. మన దేశంలో మాత్రం 250 జాతులున్నాయి. అందులో 52 జాతులు విషపూరితమైనవి. ప్రతి ఏడాది 50 లక్షల మంది పాము కాటుకు గురవుతుండగా ఇండియాలోనే 2 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నాయి. అవి కరిస్తే మాక్సిమం 3 గంటల్లో మనిషి చనిపోతాడు. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ వ్యవధిలోనే చెయ్యాలి. లేకపోతే పాము కచ్చిన వ్యక్తి మనకు దక్కడు. పాము కచ్చిన వ్యక్తి ప్రాణాలు రక్షించేందుకు ఇలా చేయాలి. కరిచిన పాము విషపుదా మామూలుదా అని తెలుసుకోవాలంటే అది కరిచిన చోట ఎన్ని ఘాట్లున్నాయో చూడాలి. 1 లేదా 2 ఘాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, 3 అంతకంటే ఎక్కువ ఘాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి. విషపు పాము కరిస్తే కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళ్తుంది. అక్కడి నుండి గుండెకు, గుండె నుండి అన్ని శరీర భాగాలకు చేరుతుంది. ఇలా విషం అన్ని శరీర భాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆ లోపు చికిత్స చేయకుంటే మనిషి బ్రతికే అవకాశాలు దాదాపుగా శూన్యం. విషపు పాము కరిచిన వెంటనే కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూది లేని సిరంజిని తీసుకుని ఆ ఘాట్లలో ఓ ఘాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా 2-3 సార్లు 2 ఘాట్ల వద్ద చెయ్యాలి. ఇలా చేశాక మనిషి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ml నుండి 2 ml వరకు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన నాజా 200 5 ml బాటిల్ ఉంచుకోవాలి. దీని ఖరీదు 5 నుండి 10 రూపాయలే. దీనిని పాము కచ్చిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే పాము కచ్చిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. ఇలా ప్రథమ చికిత్స చేస్తూనే ఆసుపత్రికి సాధ్యమైనంత త్వరగా తీసుకెళ్లాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.